హాయ్ హలో వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను సుష్మిత. ఈరోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ప్రస్తుతం జెన్జీ అంతా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. అందులో రీల్స్ చేస్తూ ఎంతోమంది ఫేమస్ అవ్వడానికి చాలా అడ్డదారులు దొక్కుతున్న ఈ కాలంలో చక్కగా చీరకట్టుతో చుడీదార్తో రీల్స్ చేసుకుంటున్న చాలామంది తక్కువ ఆనిముత్యాల్లో మన ఎంబీ చౌదరి గారు ఒకరు. నమస్తే భారతి గారు. నమస్తే అండి. ఈరోజు ఒక యాంకర్గా కాకుండా నేను ఒక ఫ్రెండ్ లాగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నా, ఏమంటారు? షూర్. మీరు ఒక న్యూస్ ఛానల్లో యాంకర్గా, అదే సమయంలో ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్గా ఎలా ఎదిగారు? ఫస్ట్ ఒక ఇన్ఫ్లుయెన్సర్గానే ఉన్నాను. తర్వాత యాక్చువల్లీ నాకు అసలు తెలుగు రాదు. ఆ టైంలో ఒక ఛానల్కి వెళ్ళటం, అక్కడ నన్ను జాయిన్ చేసుకోవడం జరిగింది. ఇంకా తర్వాత ఆన్ స్క్రీన్ ఇచ్చారు ఒక 15-20 డేస్లో. ఇంకా తర్వాత అలా న్యూస్ ప్రెజెంటర్గా కూడా నా జర్నీ స్టార్ట్ అయింది. అంటే అక్కడికి వెళ్ళడానికి మీకు ఎవరైనా సపోర్ట్ చేశారా? నా ఫ్రెండ్స్ త్రూగానే వెళ్ళాను. జస్ట్ ఫేస్ షూస్ మాత్రమే తీసుకున్నారు. లాంగ్వేజ్ రాకపోయినా పర్లేదు, నేర్పించుకుంటాం అనే థాట్లో తీసుకున్నారు. తర్వాత నేర్చుకున్నాను, ఆన్ స్క్రీన్ ఇచ్చారు. ఇప్పుడు ఇలా ఉన్నాను అనమాట. అంటే మీరు ఇంకా ఇది కాకుండా ఇంకా వేరేది ఏమన్నా చేద్దాం అనుకున్నారా జాబ్, లేదంటే యాంకర్గానే కంటిన్యూ? లేదు, నా ప్రొఫెషన్ ఫస్ట్ సాఫ్ట్వేర్ ఫీల్డ్. తర్వాత స్క్రీన్ మీద కనిపించాలి అని అమ్మ కోరిక మేరకు నేను ఇటు వచ్చాను. ఓకే భారతి గారు, ప్రతి క్షణం మీరు ఆనందం కోసం వెతుక్కుంటారని మీ ఫ్రెండ్స్ చెప్తుంటే విన్నాను. ఆ ఆనందం కోసం వెతుకుతున్న క్షణాల్లో మీకు నచ్చింది ఏంటి? వెతుక్కోవటం అంటూ ఏం లేదండి. జస్ట్ ఈ డే జరిగింది, ఈ డే వదిలేస్తాను అంతే. నెక్స్ట్ డేకి మళ్ళీ ఫ్రెష్గా నేను స్టార్ట్ చేస్తాను. అది ఏదైనా మైండ్లో పెట్టుకుంటే దాన్ని ఆలోచించి మన మైండ్ పాడవటం తప్ప కొత్తగా ఒరిగేది ఏం లేదు. సో దట్ ఏ రోజు టాపిక్ ఆ రోజు సార్ట్అవుట్ చేసేసుకొని లేదంటే వదిలేయటం బెటర్ అనేది నా ఫీలింగ్. అంటే మీరు ఇప్పటివరకు అంటే టూర్స్కి వాటికి వెళ్తూ ఉంటారు కదా, అక్కడ నచ్చిన ప్లేసెస్ ఏమున్నాయి? టూర్స్కి నేను చాలా తక్కువ వెళ్తాను. వెళ్ళినల్లా కూడా మా బ్రదర్ వాళ్ళతోనే వెళ్ళేదాన్ని. అంటే ఫ్రెండ్స్తో వెళ్ళారా? ఫ్రెండ్స్తో వెళ్ళినా సరే ఎవరో ఒకళ్ళు నాతో వచ్చేవాళ్ళు, అన్నయ్య వాళ్ళు ఎవరో ఒకళ్ళు. ఓకే. అంటే అన్నయ్య వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్తో అంత క్లోజ్గా ఉంటారు. అంటే ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీ ఉండాలి మీతో పాటు? అట్లా రూల్ ఏం లేదు. నేను సింగిల్గా వెళ్ళాలన్నా దే యాక్సెప్ట్. బట్ ఎక్కడికి వెళ్ళినా మా ఫ్రెండ్స్తో అన్నయ్య కలిసిపోతారు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్తో నేను కలిసిపోతాను. వాళ్ళ ట్రిప్కి వెళ్ళినా మేము ట్రిప్కి వెళ్ళినా, కాకపోతే ఇద్దరం వెళ్ళేవాళ్ళం అనమాట. ఓకే. ఇద్దరం ఎక్కడికి వెళ్ళినా ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. అంటే అక్కడికి వెళ్ళిన దగ్గర మీకు నచ్చిన ప్లేస్ అనేది ఏం లేదా? అలా ఏం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా నేను నా ప్లేస్ని ఎంజాయ్ చేస్తాను. నాకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. అక్కడికే వెళ్ళి ఎంజాయ్ చేయాలి, ఇక్కడికే వెళ్ళి ఎంజాయ్ చేయాలి అనే థాట్స్ అయితే లేవు కొత్తగా. మీ ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్ పేజ్ని నడిపిస్తున్న రౌతి సింహాచలం ఉన్నారు కదా, ఆమె గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? చాలా ఇంటర్వ్యూస్లో చెప్దామని అనుకున్నా, నేను చెప్పలేకపోయాను. బట్ ఈ ఇంటర్వ్యూలో నేను చెప్తా. నాకు టిక్టాక్ ఉన్న టైం నుంచి ఆవిడ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టేవాళ్ళు. ఆల్మోస్ట్ ఒక 5-6 లేదు 3 to 4 years వరకు ఆవిడ కమెంట్స్ నేను చూసేదాన్ని, కానీ నేను ఎప్పుడు ఎవరికి రిప్లై ఇచ్చేదాన్ని కాదు. తెలియని వాళ్ళకి ఇవ్వాలంటే కాస్త భయం ఉండేది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎవరికి రిప్లైస్ ఇచ్చేదాన్ని కాదు, జస్ట్ లైక్స్ కొట్టేదాన్ని. ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వరా అనే ఒక నడిచేటప్పుడు కమెంట్స్లో. సో ఎందుకు వచ్చిందని చెప్పి అందరికీ లైక్స్ కొట్టేదాన్ని. 1000 ఉంటే 1000, 2000 ఉంటే 2, అలా కమెంట్స్ అన్నిటికీ లైక్స్ కొట్టేదాన్ని, కానీ రిప్లైస్ ఇచ్చేదాన్ని కాదు. ఓకే. సో అలానే ఆవిడ రౌతి సింహాచలం పేరు వింటూ ఉండేదాన్ని. బట్ ఎక్కడ కూడా ఆవిడతో కాంటాక్ట్ అట్లా ఎప్పుడు థాట్స్ వచ్చేవి కాదు. బట్ నేను టిక్టాక్ ఆల్మోస్ట్ 18 million ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. అది పోయింది. పోయిన తర్వాత పోకముందే చాలామంది వాళ్ళ సెల్ఫ్ ప్రమోషన్స్కి యూట్యూబ్స్ కానీ ఇన్స్టాగ్రామ్స్ కానీ చాలా వాటికి ప్రమోట్ చేసుకునేవాళ్ళు. నన్ను ఇప్పుడు వీడియోస్ చూడాలంటే, నన్ను ఫాలో అవ్వాలంటే మా ఐడీస్ ఇవి అని చెప్పేసి. బట్ నేను ముందుగా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉండేది, బట్ నేను ఎప్పుడు యూస్ చేసేదాన్ని కాదు. టిక్టాక్ వచ్చిన తర్వాత మంచిగా ఫేమ్ వచ్చిన తర్వాత కూడా ఒక 2-3 months టిక్టాక్ వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను యూస్ చేయలేదు. 3-4 months తర్వాత నేను మళ్ళీ ఇన్స్టాగ్రామ్లోకి వచ్చిన తర్వాత వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశా. బట్ అప్పుడు కూడా ఆవిడ దాంట్లో కమెంట్స్ పెట్టేవాళ్ళు. ఓకే, అంటే కొంతమంది చూస్తారు, నచ్చుతారు, మెసేజ్ పెడతారు. ఒక 1-2 months తర్వాత వాళ్ళ మీద ఇష్టం పోద్ది, ఇంకొకరి మీద ఇష్టం పెరుగుతూ ఉంటుంది. దట్స్ కామన్ థింగ్. బట్ ఆవిడ అసలు ఈ వీడియోకి ఈవిడ కమెంట్ లేకుండా లేదు అన్నట్టుగా నాకు కమెంట్స్ టిక్టాక్ నుంచి. బట్ టిక్టాక్ ఉన్నంత కాలం కూడా నేను ఆవిడకి మెసేజ్ కానీ ఏది చేసేదాన్ని కాదు. అండ్ మనకు ఆప్షన్ కూడా ఉండదు కదా, ఐ థింక్ సో టిక్టాక్లో. ఇన్స్టాగ్రామ్కి వచ్చిన తర్వాత కూడా నేను ఆ మెసేజ్ చూసిన తర్వాత ఈవిడ ఇందులోకి కూడా వచ్చి నన్ను ఫాలో అవుతున్నారని చెప్పి కొంచెం సంతోషపడేదాన్ని. తర్వాత నాకు తెలిసిన ఇంకొక ఆవిడ కాంటాక్ట్ అయ్యారు అని తెలిసిందనమాట. ఆవిడ నాకు కన్వే చేసేవారు, కానీ అంత తొందరగా తెలియని పర్సన్స్తో ముందు స్టెప్ వేయడం నాకు కొంచెం భయం.
తర్వాత ఓకే ఓకే అనుకొని తర్వాత ఒకసారి ఎప్పుడో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడటం అలా 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 దగ్గర అయిపోయారు. వన్ ఫైన్ డే వాళ్ళ డాటర్స్ది సమ్ సార్ట్ ఆఫ్ ఫంక్షన్ ఉందని చెప్పేసి అన్నప్పుడు వెళ్దామని అనుకున్నా. బట్ నేను ఒక డేట్ చెప్పాను ఆవిడకి, సారీ ఆవిడ నాకు డేట్ చెప్పారు 25th ఐ థింక్ సో, ఇట్లా ఫంక్షన్ ఉంది మీరు రావాలి అని చెప్పేసి. ఓకే ఫైన్ అనుకొని లీవ్ పెట్టుకున్నా. బట్ ఒక వేరే వర్క్ వల్ల అది క్యాన్సిల్ అయింది. ఆవిడ ఏం చేశారు నా మీద ఇష్టంతో అది మొత్తం క్యాన్సిల్ చేసుకొని నెక్స్ట్ డే పెట్టుకున్నారు ఆవిడ. అంటే నేను మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైతే టైం చెప్పానో అప్పుడు పెట్టుకున్నారనమాట. ఎవరుంటారు చెప్పండి ఈ టైమ్స్లో, మన వాళ్ళే కొంచెం డిలే అయిందా దట్స్ ఫైన్ అనుకొని మూవ్ ఆన్ అయిపోయే వాళ్ళు ఉంటారు. సో ఆవిడ అలా చేసేసరికి నేను చాలా హార్ట్కి తీసుకున్నాను అనమాట. అందుకే ఎప్పుడైనా అటు వైజాగ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని కలవటం, మాట్లాడుతూ ఉంటాను. చాలా మంచి ఆవిడ, అసలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. లైక్ నార్మల్గా ఫ్యాన్ పేజెస్ ఉన్న వాళ్ళు లైక్ మేడం మేము ఇది చేస్తున్నాం కదా అలా అని అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బట్ ఐఎమ్ జస్ట్ లక్కీ ఆవిడ అలా ఉండటం నాకు ఎస్పెషల్లీ. వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది నన్ను కలవటం, ఫొటోస్ దిగటం, పిల్లలందరూ రావటం. అంటే ఇప్పటివరకు చాలాసార్లు వెళ్ళారు అక్కడికి? ఒక 3 times నేను వెళ్ళాను. ఫస్ట్ వెళ్ళింది అయితే వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళాను. అండ్ యూనో వాట్, నా ఇంటర్వ్యూస్ చూసి నాకు యాక్సిడెంట్ అయిందని తెలిసి అప్పుడు ఆవిడ మొక్కుకున్నారు, ఆ మొక్కు తీర్చుకున్నారు కూడా. నేను వైజాగ్ ఎప్పుడైతే వెళ్ళానో ఆవిడ ఫంక్షన్, పిల్లల ఫంక్షన్ మొత్తం జరుగుతూ ఉంది. ఆ టైంలో నన్ను తీసుకుని వెళ్ళారు. నేను వెళ్ళిపోతాను అని చెప్పాను. అంటే ఆల్మోస్ట్ ఒక 2-3 hours ఉన్నాం, ఇంకా మేము బయలుదేరిపోతామండి అని చెప్పేసానంటే లేదు లేదు నేను మీ పేరు మీద మొక్కుకున్నాను అమ్మవారికి అని చెప్పి ఆ టైంలో నన్ను తీసుకొని టెంపుల్కి వెళ్ళి మొక్కు తీర్చుకున్న తర్వాత వచ్చారు. మన పిల్లల్ని లైక్ మన వాళ్ళు ఎవరిదైనా ఫంక్షన్స్ ఉంటే మనం అక్కడి నుంచి కదలలేము, యాక్చువల్లీ స్టేజ్ మీద నుంచే కదలలేము. బట్ ఆవిడంతా వేరే వాళ్ళకి అప్పచెప్పి ఖచ్చితంగా మాటలు పడతారు. అవును, నా గురించి ఇంకొకరు మాటలు పడటం అంటే అది చాలా ఐ ఫీల్ ఇట్ హ్యాపీ. గ్రేట్ పర్సన్ అని చెప్పొచ్చు. యా 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 ఖచ్చితంగా. మిమ్మల్ని ఎవరైనా మోసం చేసినా లేదంటే మీ ముందు ఒక మాట వెనుకొక మాట అంటే మీరు అస్సలు సహించరని చెప్పేసి విన్నాను. దానికి మీరు ఏమంటారు? అది నిజమే. అంటే నాకు బ్యాక్ స్టాపింగ్ కానీ లైక్ ముందు మిమ్మల్ని పొగిడి వెనక తిట్టే వాళ్ళంటే అస్సలు నచ్చదు. ఇన్ఫ్యాక్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్లోనే ఒకసారి అబద్ధం చెప్పినందుకు వాళ్ళతో 6 months నేను మాట్లాడలేదు. ఓకే, అలా ఉంటుంది. అంటే లైక్ ఎవరైనా సరే అది ఎంత ఫ్రెండ్ అయినా సరే కట్ ఆఫ్ చేసేస్తాను. అలాంటి వాళ్ళతో నాకు ట్రావెలింగ్ ఇష్టం లేదు, ఇష్టం ఉండదు కూడా. మీ ఫ్యామిలీ వాళ్ళతో ఏ విధంగా అయితే ఉంటారో మీ పక్కన ఉండేవాళ్ళు అంటే మీ ఫ్రెండ్స్ కానీ ఇంకా మీ బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరితో అయినా చాలా క్లోజ్గా ఉంటారని విన్నాను. అది నిజమేనా? ఆఫీస్ కొలీగ్స్ అయినా సరే ఫ్రెండ్స్ అయినా సరే హార్ట్కి తీసుకున్నానంటే ఖచ్చితంగా క్లోజ్ ఉంటాను. దట్టు నాతో క్లియర్గా ఉన్నంత వరకే. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా తేడా చేస్తే మాత్రం అంటే ఎక్కువ బాధపడిపోతాను అనమాట. అరే నేను ఇలా వీళ్ళని ఇలా అనుకున్నాను, ఇలా చేంజ్ అయిపోయారేంటి అనే కొంచెం బాధ ఉంటుంది. సో ఆ బాధ తీసుకోక ముందే వాళ్ళు ఎలాంటి వాళ్ళు కొంచెం అనలైజ్ చేసుకొని కానీ ఫ్రెండ్షిప్ చేయను. ఇఫ్ ఇన్ కేస్ ఒకసారి ఫ్రెండ్షిప్లోకి దిగిన తర్వాత నో చెప్పలేను వాళ్ళు ఎవరికి కూడా. సో బాధపడి మళ్ళీ సెటిల్ డౌన్ చేసుకోవడానికి ట్రై చేస్తా. లేదు అది లిమిట్ క్రాస్ అయింది అని అంటే కట్ ఆఫ్. చాలా దగ్గరికి అయితే తీసుకుంటారనేసి విన్నాను. చాలా దగ్గర కంటే తమ్ముళ్ళస్ వేరే వస్తాయి, అది కాదు. సో అదే బ్రదర్స్గా కానీ తమ్ముళ్ళకి కానీ ఎక్కువగా క్లోజ్ ఉంటాను నేను వాళ్ళందరికీ కూడా. బట్ ఏదన్నా నచ్చని విషయాలు ఏమైనా ఉంటే కట్ ఆఫ్ చేసేస్తాను. ఓకే, ఇప్పటి కాలంలో అయితే ప్రేమ అనేది కామన్ అయిపోయింది, కానీ మీ లైఫ్లో ఆ చాప్టరే లేదు. దానికి రీజన్ ఏమైనా ఉందంటారా? ప్రేమ లేదనేది ఏం లేదు, నా ఫ్యామిలీ మెంబర్స్ మీద ఉంది. అంటే ఆ ఫ్యామిలీ ప్రేమ నాకు ఇష్టమైన నీ మీద ఉంది. ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ లవ్ స్టోరీస్ వరకు అలా వెళ్తే మాత్రం నేను లవ్ చేసి అది ఇంట్లో చెప్పి వాళ్ళు నో అని చెప్పి దాన్ని మళ్ళీ బ్రేకప్ చేసుకొని ఇవన్నీ ఎందుకు అని చెప్పి ఆ కష్టం నేను తీసుకోలేను. అందుకని ఆ చాప్టర్ అనేది లేదు. ఓకే, చాలాసార్లు అనిపించింది, మా డాడీ మమ్మీకి కూడా చెప్పేదాన్ని ఇలా ఇలా అని. ఆ టైంలో వాళ్ళు నాకు సజెస్ట్ చేసేవాళ్ళు, ఇది కరెక్ట్ ఇది రాంగ్ అన్నట్టుగా. ఫ్రెండ్లీగానే ఉంటారు నాన్నగారు వాళ్ళు కూడా. ఎవరైనా ప్రపోజ్ చేసినా ఏదైనా చేసినా జరిగిన కన్వర్జేషన్స్ మొత్తం చెప్పుకుంటూ వస్తానన్నమాట. అంటే ఇప్పటి వరకు డైరెక్ట్గా మీకు ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు ఉన్నారు ఉన్నారు. అంత ధైర్యం చేసిన వాళ్ళు ఎవరు ఆ మహానుభావులు? ఇప్పుడు కాదు, కాలేజ్ స్టేజ్లో. ఓకే, భారతి గారు మీరు ఎప్పుడు శారీస్లో కనిపిస్తారు కదా, అంటే నేనైతే చూసిన వరకు అయితే మీరు ఒక చీరలో నుంచి ఇంకో చీరకి ఎప్పుడు చూడలేదు. అయ్యో అలా ఏం లేదు. అంటే ఎన్ని చీరలు ఉన్నాయి అనేసి. ఆబ్వియస్లీ అమ్మాయిల కంటే చీరలు ఖచ్చితంగా ఎక్కువే ఉంటాయి. మీమ్స్లో కూడా మనం చూస్తూ ఉంటాం, అబ్బాయిలకు ఒక వాల్డ్రోప్ ఉంటే మొత్తం అన్ని కవర్స్లో అమ్మాయిలు ఉంటాయి కదా, లైక్ నేను కూడా అంతే. అంటే మీరు కట్టిన చీర కట్టరు అనేది అనుకుంటారా? నో అలా ఏం లేదు, నా రీల్స్ చెక్ చేసుకోండి కావాలంటే. లేదు, నేను చూశాను, చాలా చూశాను, కానీ చాలా ఉన్నాయి. చీరలు అంటే ఖచ్చితంగా నాకు ఇష్టం, అదైతే చెప్తాను. సో ఎక్కడికి వెళ్ళినా ఎక్కువగా శారీస్ ప్రిఫర్ చేస్తూ ఉంటా.
అండ్ అది 100 రూపాయల 1000 రూపాయల అట్లా ఏం చూడను, 250కి దొరికినా సరే నేను కొనేసుకుంటాను. అంటే శారీ బాగుంటే సరిపోతుంది, ప్రైస్తో పని లేదంటారు, అంతేనా? అంతే. మీరు కార్ డ్రైవింగ్, బైక్ డ్రైవింగ్ అవి చేస్తారా? చేస్తాను. అంటే బాగా చేస్తారా లేకపోతే? లేదండి, చిన్నప్పటి నుంచి నాన్నగారు నేర్పించారు. లేదు, నాన్నగారు నేర్పించారు. చిన్నప్పటి నుంచి అన్నయ్యలకి, నాకు, అక్కకి అందరికీ కూడా ఏ వెహికల్ రాదు అంటూ ఏం లేదు, ఒక చేతకు ఒకటి తప్పితే ట్రాక్టర్ కానీ. ఒక సిచ్యువేషన్స్లో మా సిచ్యువేషన్ బాగాలేని టైంలో ట్రాక్టర్ వచ్చు, బైక్స్ వచ్చు, అన్నీ వచ్చు. ఒక సిచ్యువేషన్లో బాగాలేని టైంలో మా నాన్నగారు లారీ కూడా తీసుకున్న టైం. ఆ టైంలో మా నాన్నగారు డ్రైవర్ అయితే మా అన్నయ్య క్లీనర్ అనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా అన్నీ వాట్ ఎవర్, ఏ సిచ్యువేషన్కి వెళ్ళినా కింద స్టేజ్ మేము చూసాం, మంచి స్టేజ్ కూడా మేము చూసాం. ఏ స్టేజ్లో అయినా సరే ఒకటేలా ఉండాలి అని చెప్పి నేర్పించారు. ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా హ్యాండిల్ చేసుకునేటట్టుగా. ఇంట్లో మమ్మీ ఇంట్లోనే ఉంటారా లేదంటే? అమ్మ హౌస్ వైఫ్, నాన్నగారు రైతు. ఇప్పుడు కాదండి, మేము సెటిల్ కాకముందు వరకు నాన్నగారు వ్యవసాయం చేసేవాళ్ళు. తర్వాత మేము ఒక్కొక్కరం సెటిల్ అయిన తర్వాత మానిపించేసాం. ఇప్పుడు కౌళ్ళకి అలా ఇచ్చేసాం అనమాట. చిన్నప్పటి నుంచి మీరు హైదరాబాద్లోనే పెరిగారా? లేదు, 3rd క్లాస్లో వి కేమ్ టు హియర్, హైదరాబాద్ వచ్చాము. అప్పటి నుంచి ఇంకా స్టడీస్ అంతా కూడా ఇక్కడ హైదరాబాద్లోనే. అంటే మరి వ్యవసాయం ఎక్కడ చేశారు? వ్యవసాయం నేను 3rd క్లాస్కి ముందు వరకు ఉన్నాను కదా, అప్పుడు నాన్నగారు వ్యవసాయం చేసేవాళ్ళు. అన్నయ్య వాళ్ళు ఇంకా అప్పటికి స్టడీస్ అంతా కంప్లీట్ అయిపోయి ఉంది అనమాట. సో నాది 3rd ఆ టైమింగ్కి మేము హైదరాబాద్ వచ్చాం. అప్పుడు కూడా చేసేవాళ్ళు, బట్ అప్ అండ్ డౌన్స్ చేసేవాళ్ళు అనమాట నాన్నగారు వాళ్ళు. ఇక తర్వాత వన్స్ వి సెటిల్డ్, ఇట్స్ డన్. ఓకే. అంటే ప్రెసెంట్ అయితే ఇప్పుడు డాడీ వాళ్ళు అయితే ఏం చేయరు, నాన్నగారు ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు. కాకపోతే ఏదో ఒకటి చేయాలి అనేది ఆయనకు ఉంటుంది. అస్సలు ఖాళీగా ఉండరు. సో ఏదో ఒకటి చేయాలి అనేది ఆయన ఉంటుంది. అంటే మీరు ఎంతమంది సిబ్లింగ్స్? మేము మొత్తం 5 members అండి. 5 members? 3 అన్నయ్యలు, అక్క, నేను. లాస్ట్ మీరా? లాస్ట్. చిన్న కూతురా? గారాబం ఏం లేదు, కొట్టే పెంచారు. కొట్టే పెంచారా? ఆల్మోస్ట్ ఇంటర్ వరకు తన్నులు తిన్నాను. మీరు? నేను తినలేదు తన్నులు. నిజం చెప్పాలి, నిజంగా కొట్టలేదు. అంటే చిన్నదాన్ని కదా నేను, ఒక్కదాన్ని అమ్మాయిని, అన్నయ్య. ఓకే. మా నాన్నగారు 2 అమ్మాయిలను కొట్టారే అమ్మ. అంటే నేను ఒక్కదాన్ని అక్క ఎప్పుడు తన్నులు తిన్నాను, నేనైతే తిన్నాను. చిన్నదాన్ని, చిన్నవాళ్ళు కదా కొట్టుంటారు, అందుకే లాస్ట్ కొట్టకూడదు. నల్లగొక్కలే పుట్టాలి, అప్పుడు కొట్టరు. అన్నయ్య వాళ్ళు ముగ్గురు సెటిల్ అయిపోయారా? అందరూ సెటిల్. ఏం చేస్తారు అన్నయ్య వాళ్ళు? పెద్ద అన్నయ్య వచ్చేసి రియల్ ఎస్టేట్, సెకండ్ అన్నయ్య వచ్చేసి హైకోర్టు జడ్జ్, అక్క LIC మేనేజర్, లాస్ట్ బ్రదర్ వచ్చేసి వింగ్స్ కార్స్ యాప్కి అందులో వర్క్ చేస్తున్నారు, బ్రాంచ్ మేనేజర్. కానీ న్యూస్ ప్రెజెంటర్, ఇన్ఫ్లుయెన్సర్, యాక్టర్. ఇన్ఫ్లుయెన్సర్ అనే దానికంటే ఎక్కువగా న్యూస్ ప్రెజెంటర్ అంటేనే ఐ ఫెల్ట్ హ్యాపీ. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్గా నేను చేసింది అయితే ఏం లేదు. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల చాలా మారిపోయారు అది ఇది అని అంటారు. అదైతే నేను నో అని చెప్తాను. నా వల్ల మారింది ఏం లేదు. మహా అయితే నన్ను చూసి ఇంకో 2-3 చీరలు కట్టుకొని చేస్తారేమో అనేది ఒక నాకు. ఎందుకో మిమ్మల్ని చూసి పద్ధతిగా ఉండడం నేర్చుకుంటారు కదా. అది నేను చాలా మంది దగ్గర చూసాను. లైక్ నేను నేర్చుకున్నా మీ దగ్గర నుంచి చాలా. సో హ్యాపీ టు హియర్. అలాంటివి తప్ప ఇంకేం ఉండదు. ఎందుకంటే చాలా మంది కంటెంట్ వైజ్గా ఇస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా తీసుకోవచ్చు. బట్ నా దగ్గర నుంచి అయితే ఏమైనా ఉంటే ఎథిక్స్. నార్మల్గా అయితే ఎవరినైనా ఇంటర్వ్యూ చేయడానికి ఏమనిపించదు, కానీ ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే ఇంటర్వ్యూ చేయలేకపోతున్నా, భయం అవుతుంది నాకు. అంత రాక్షసులాగా అనిపించానా? రాక్షసులాగా ఏం కాదు, ఏమో కొంచెం ఉంటుంది కదా. ఇప్పటి వరకు మీరు చాలా ఛానల్లో చేస్తుంటారు. ఫస్ట్ శాటిలైటే చేశారు కదా? అవునండి. స్టార్టింగ్ అంటే ఎవరికి శాటిలైట్ ఇవ్వరు కదా, మీరు ఎలా? అది చెప్తున్నాను, అది జస్ట్ ఫేస్ ట్రెడిషనల్గా ఉందని చెప్పేసి ఫస్ట్ హోమ్కి తీసుకున్నారు. ఫ్లవర్స్, బొట్టు ఇవన్నీ పెట్టేసరికి కొంచెం కలగా కనిపించుంటాను, దానికి తీసుకున్నారు. బట్ నాకు బ్యాక్డ్రాప్లో PCR కెమెరా డిపార్ట్మెంట్ చాలా హెల్ప్ చేశారు. వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. స్టిల్ ఇప్పటికీ కూడా వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాను. చాలా ఇంటర్వ్యూస్లో. ఎందుకంటే లైవ్లో అంటే ఆఫ్లైన్ అంటే దట్స్ ఓకే, మనం ఆగి మనం చేయొచ్చు. లైవ్లో అంటే ఫస్ట్ నాకు రాంది, నేను దానికి వెళ్ళను. బట్ ఆ రోజు ఏమైందంటే వేరే యాంకర్ రాకపోవటం, ఇమీడియట్గా నన్ను కూర్చోబెట్టడం జరిగింది. లైవ్లో నాకు టెన్షన్ అయిపోతుంది. లైక్ ఎలా అయితే ఇప్పుడు మీరు ఇట్లా అవుతున్నారో నేను సేమ్ అలానే అయ్యాను. బట్ మనకి EP ఇస్తూ ఉంటారు. సో అక్కడి నుంచి వాళ్ళు నన్ను గైడ్ చేస్తూ ఇమీడియట్గా నాకు టెన్షన్ వచ్చినప్పుడు నన్ను ఫేడ్ అవుట్ చేశారు, గెస్ట్ని వేయటము ఆ టైంలో. అలా చేసి ఫస్ట్ లైవ్ అనేది వెళ్ళింది, భయంతోనే వెళ్ళింది. బట్ ఫైన్, అవుట్లో మాత్రం ఎక్కడ తడబడినట్టు అలా ఏం చూపించకుండా ఇమీడియట్గా నా మైక్ ఆఫ్ చేయడం అలా చేశారనమాట.
అది ఫస్ట్ వెళ్ళింది. ఇక నెక్స్ట్ ఆ రోజే అనుకోకుండా ఇంకో 2 గెస్ట్ రావటం ఇమీడియట్గా సేమ్ వీళ్ళకి అడిగిన క్వశ్చన్స్ వీళ్ళకి. ఇక కాకపోతే కంటెంట్ వైజ్గా తేడా ఉంటుంది తప్పితే మిగతా అంతా సేమ్ అని చెప్పడం. సో ఒక రాటు తేలిపోయడం అంటారు కదా, లైక్ అలా అయిపోయింది అనమాట. అంటే ఇప్పటివరకు చేసిన ఛానల్స్లో మీకు ఏమన్నా ఇబ్బంది ఏమన్నా కలిగిందా? అంటే టార్చర్ అనిపించిందా దేనికి? ఎక్కడ లేదండి, ఎక్కడ లేదు, అంతా బాగానే ఉంది. అంత బాగానే ఉంది. ఇప్పటి వరకు నేను 2-3 ఛానల్స్లో చేశాను కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. మన క్యారెక్టర్ వైజ్ని బట్టి అవతల వాళ్ళ రియాక్షన్ అనేది ఉంటుంది. మనం కరెక్ట్గా ఉన్నామంటే అవతలాడు కరెక్ట్గా అవుతాడు ఖచ్చితంగా, కరెక్ట్ లేకపోయినా. అదొకటి నేను బాగా నమ్ముతాను. అండ్ నాకు ఎవరైనా సరే నేర్పించే వాళ్ళే కానీ మిస్బిహేవ్ కానీ ఇలా ఎవరు చేసిన వాళ్ళే. ఓకే, ఆ కేసులో ఐఎమ్ వెరీ లక్కీ. అంటే మీరు ఇప్పటివరకు చేసిన ఛానల్లో మీకు ఏది మంచిగా అనిపించింది? ఛానల్ అంతా ఒకేలాగా లేదు, ఎక్కడైనా సేమ్ వర్క్ కాబట్టి అన్ని ఛానల్స్ ఒకటే. అంటే ఈ ఛానల్లో నేను ఎంజాయ్ చేసుకుంటూ వర్క్ చేశాను. ఎంజాయ్ ఏ ఛానల్లో లేదండి. ఇప్పటికీ స్టిల్ నేను ఏదన్నా న్యూస్ చదవడానికి వెళ్ళినా ఏదైనా చదవడానికి వెళ్ళినా ఫస్ట్ స్క్రిప్ట్ తీసుకొని చదువుకుంటాను. అది థర్డ్ పర్సన్కి అది రాంగ్ అనిపించినా రైట్ అనిపించినా ఈ టైంలో ఇంత సీనియర్ అయి చూసుకోవడం ఏంటి అని అనుకున్నా సరే అస్సలు ఒప్పుకోను. ఏ యాంకర్ అయినా సరే బిఫోర్ బులెటిన్కి వెళ్ళే ముందు ఎవరైనా చూసుకుంటారు. అందులో నేనైతే ఫస్ట్ ప్లేస్లో ఉంటా. చూడకుండా అయితే ఆన్ స్క్రీన్కి వెళ్ళను. ఓకే, మీకు సౌందర్య గారు అంటే ఎక్కువ ఇష్టం అని విన్నాను. అంటే అలా ఉండాలి, సౌందర్య గారి లాగా ఉండాలి అనేసి అనుకుంటారు. ఇంకా మీ ఫ్యాన్స్ కూడా మీరు సౌందర్య లాగా ఉంటారు అనేసి అని అంటారు. మీరు ఏమంటారు దానికి? యాక్చువల్లీ కమెంట్స్ అయితే వస్తాయండి, బట్ నేను దానికైతే అర్హురాలని అయితే అస్సలు కాదు. ఆవిడ ఒక దేవతలాగా నేను ఫీల్ అవుతూ ఉంటాను సీరియస్లీ. ఎందుకంటే ఆవిడ అందం కానీ ఆవిడ నవ్వు ఆవిడ కళ్ళు లైక్ చెప్పాలంటే ఒక అబ్బాయిలాగా వర్ణిస్తానేమో ఆవిడ్ని. అంత అందంగా ఉంటారు, అంత వినయంగా ఉంటారు. లైక్ నేనైనా సరే ఇంకా ఏ అమ్మాయి అయినా సరే అలా ఉంటే ఖచ్చితంగా అవతల చూసే అబ్బాయి చేతులెత్తి మొక్కుతారు, అంతేగాని వేరేగా చూడరు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అలా ఉండాలి అనేది ఇష్టం. బట్ ఆవిడికి ఇంకా చాలామంది కూడా కంపేర్ చేస్తూ ఉంటారు. ఈ ఇంటర్వ్యూలో నేను చెప్పాలనుకుంటున్నా, ఒక దేవతని దేవతలాగే చూడండి, ఎవరితోనూ కంపేర్ చేయకండి. ఎందుకంటే వాళ్ళకున్న ఎథిక్స్ కానీ వాల్యూస్ కానీ అలానే ఉండిపోవాలి. ఎందుకంటే ఆవిడ చనిపోయి కూడా ఇన్ని సంవత్సరాలు అవుతుంది. చాలామంది హీరోయిన్స్ చనిపోయారు, బట్ ఇప్పటికీ కూడా ఒక ఫేస్ కనిపిస్తుంది, ట్రెండింగ్లో నడుస్తుంది అని అంటే ఆవిడ ఫోటోనే అవుతుంది అనేది నేనైతే నమ్ముతాను. ఓకే, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్. ఓకే, మీకు ఇష్టమైన హీరో? నాకు వచ్చే హస్బెండ్. హీరోయిన్? సౌందర్య గారు. మీకు ఇష్టమైన ఫుడ్? చెప్పకూడదేమో, మా డైటిషియన్ వింటదేమో, జంక్ ఫుడ్. ఇంకా అదే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కానీ మ్యాగీ, లైక్ నూడిల్స్ ఇవి ఎక్కువ తింటా. బిర్యానీ నాకైతే ఒకటి తెలుసు, అది నేను తర్వాత అడుగుతాను. మీకు ఇష్టమైనది ఏంటో అనేది. మీకు ఇష్టమైన ప్లేస్? అమ్మమ్మ వాళ్ళ విలేజ్ ఎక్కువ ఇష్టం. ఇప్పుడు అడుగుతాను. మీకు ఇష్టమైన ఫుడ్? నేను బొబ్బట్లని చాలా విన్నాను. అవి ఉంటే సరిపోతుంది అనేసి వేడిగా నెయ్యి వేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చిచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. నా తమ్ముడు హరి. ఎందుకంత ఇష్టం అవి బొబ్బట్లు? నాకు తెలీదు, చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం అవి. అండ్ ఎక్కువ తినడానికి ఇష్టపడతా. ఎవరైనా ఏదైనా ఇస్తే ఎప్పుడు రిజెక్ట్ చేస్తా. బర్త్డేకి గిఫ్ట్లు ఇచ్చినా సరే నేను ఎవరి దగ్గర నుంచి తీసుకోను. బట్ అవి ఇచ్చారంటే అస్సలు ఏది అడ్డురాదనమాట, ఈజీగా తీసేసుకుంటా. అండ్ మా బ్రదర్ హరి అని ఉంటాడు కొలిగ్, వాళ్ళ మదర్ కూడా ఎప్పుడు ఊరు వెళ్ళినా సరే నాకు ఇన్ని చేసి పంపిస్తారనమాట. సో లాస్ట్ వీక్ కూడా పంపించారు. అదే విన్నాను, అందుకే అడుగుతున్నాను మిమ్మల్ని. కానీ మీరు బొబ్బట్లు అని చెప్పలేదు. చూశారు కదండి మక్కతో జరిగిన చిట్ చాట్. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ వాయిస్ మంకీస్ మీడియా. నేను సుష్మిత.